మిరాయి మూవీ స్టోరీ విషయానికి వస్తే అశోకుడు కళింగ యుద్ధం జయించిన తర్వాత ఆ రక్తపాతాన్ని చూసి అన్నింటినీ వదిలి తన శక్తులను 9 గ్రంథాల్లో పొందుపరుస్తాడు. ఆ 9 గ్రంథాలను 9 మంది యోధులు కాపలా కాస్తూ ఉంటారు. కలియుగంలో మహాబీర్ లామా అంటే మంచుమానజు ఆ గ్రంథాలను ఒక్కోదాన్ని స్వాధీనం చేసుకుంటూ వస్తాడు. 9వ గ్రంథం మృత్యువు జయించే శక్తిని ఇస్తుంది. దాన్ని కూడా మహాబీర్ సొంతం చేసుకుంటే ప్రపంచం వినాశనం అవుతుంది. 9వ గ్రంథం మహాబీర్ కు చిక్కకుండా అడ్డుకునే బాధ్యత వేద అంటే తేజ సజ్జ. అందుకు వేదకు మిరాయి కావాల్సి వస్తుంది. దీనంతటికి వీబా సాయం చేస్తుంది. మిరాయిను వేద ఎలా దక్కించుకున్నాడు, మహాబీర్ను ఎలా ఎదుర్కొన్నాడు, ఈ ప్రాసెస్ లో వేద ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు, అసలు 9వ గ్రంథాన్ని కాపాడే బాధ్యత వేదకు ఎందుకు వచ్చింది, అందులో అభింకా పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. డివోషనల్ టచ్ తో చేసే సినిమాలకు తిరుగుండదు. అది ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. కార్తికేయ 2 హనుమాన్ వంటి సినిమాల టైంలో అది మనం చూసాం. డివోషనల్ టచ్ తో పాటు మంచి కథ కథనం విఎఫ్ఎక్స్ తోడు అయితే ఆడియన్స్ ని ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మిరాయి మూవీని అలానే చేశారు. ఇతిహాసాల నుంచి తీసుకున్న కథ కాబట్టి కావాల్సినంత డివోషనల్ టచ్ ఉంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. తేజ సజ్జ, మంచు మనజు, జగపతి బాబు, శ్రీయ లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ఇలా ఓ మంచి సినిమాకు కావాల్సినవి అన్ని ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో అసలు విషయాన్ని చెప్పి డైరెక్ట్ హీరో దగ్గరకు తీసుకెళ్లాడు. హీరో తన బాధ్యత ఏంటో కూడా త్వరగానే చూపించాడు. కానీ ఎందుకో అక్కడ కాస్త లాగ్ అయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా కథనం బానే నడుస్తుంది. కానీ మళ్ళీ ఏదో లాగ్ అనేలా ఫీల్ వస్తుంది. విఎఫ్ఎక్స్ సూపర్ గా ఉన్నాయి. అంత తక్కువ బడ్జెట్ తో ఇలాంటి హై సీజీ వర్క్ చూపించడం నిజంగానే గ్రేట్ అనుకోవాలి. కానీ కొన్ని చోట్ల ఏ పల్లె కింద రాయిలా తగులుతుంది. దాన్ని కూడా క్లియర్ చేసుకుంటే ఇంకా మంచి అవుట్పుట్ వచ్చేది. క్లైమాక్స్ లో రాముడు ఎంట్రీ ఉన్నా ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది. దీని వల్ల క్లైమాక్స్ ఫైట్ ఎఫెక్ట్ అయింది. యూట్యూబ్ లో మంచి వ్యూస్ తెచ్చుకున్న వైబుంది సాంగ్ లేకపోవడం నిరాశపరిచింది. మూవీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే తేజ సజ్జ, మంచు మనజు, కథ కథనం, మ్యూజిక్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ల్యాగ్ సీన్స్, వైబుంది సాంగ్ లేకపోవడం, సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ అనిపించడం. మొత్తానికి మూవీ విషయానికి వస్తే మిరాకిల్ మిరాయి మూవీ అనిపించుకుంది. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.